నిర్మల్ జిల్లాకి నిరవధిక సమ్మె జరుపుకున్న సందర్భంగా పిఆర్టీ తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన వారికి మద్దతు తెలిపి పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. వారికి ప్రధానంగా ఈ ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ ఒకటి, వారందరూ కూడా ఉద్యోగులందరికీ కూడా వారి ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటిది ఒకటి, ప్రతి ఉద్యోగికి 10 లక్షల బీమా అదేవిధంగా 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనేటువంటిది మరి వాళ్ళ డిమాండ్ని మేము ఏకీభవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా సమానమే, మరి వీళ్ళు ఎస్ఎస్సీ అని చెప్పి వాళ్ళకు ఏదైతే మరి ప్రసూతి సెలవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళకు కూడా మరి మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 180 ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 61 సంవత్సరాలు నిండిన ప్రభుత్వం జీతాలు పెట్టినటువంటి ఆ ఉద్యోగులందరికీ ఏ విధంగా అయితే ఇస్తున్నారో మరి వీరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్గా ఒక 20 లక్షల రూపాయలని ఇవ్వాలని చెప్పి మన సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్టయితే వాళ్లకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియస్ చెల్లించాలని చెప్పి మనము మన పిఆర్టీ తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళంతా సోదరులంతా కూడా మా సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీన్ని ప్రస్తుతం మనము డిమాండ్లలో మరి దీన్ని ప్రభుత్వానికి మరి చేరువ చేసుకొని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వము సానుకూలమైన ప్రభుత్వం, ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి ఉద్యోగులకు అన్యాయం చేయకుండా మరి త్వరితగతినే చేయాలని చెప్పి మరి మేము ఈ సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము 3 రోజులుగా నిరవధిగా సమ్మె కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించడం జరుగుతుంది. మరి మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను నెరవేర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. గత సంవత్సరము సమగ్ర శిక్ష ఉద్యోగులమందరం కూడా 29 రోజుల పాటు సమ్మె చేసి మరి అప్పుడు పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించి మాకు మా యొక్క సమస్యల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ మా యొక్క సమస్యల్ని పరిష్కరించకపోవడంతో మరి మేమందరం కూడా ఎంతో ఆవేదనతో మరి సమ్మె బాట పట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా పే స్కేల్ను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే మాకు ఆరోగ్య బీమా తర్వాత చనిపోయిన ఉద్యోగులందరికీ కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులము గత 15-18 సంవత్సరాలుగా మేము మా యొక్క ఉద్యోగాలను చేస్తున్నాము. మేము అతి తక్కువ వేతనాలతో మమ్మల్ని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది కుటుంబాలము మేము మా కన్నీటి గాథను ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకనంటే మాకు ఏదైనా మాకు చిన్న ప్రాబ్లం అయినప్పటికీ మాకు వచ్చినటువంటి సాలరీ మాకు ఏ దానికి కూడా సరిపోవట్లేదు. మాకు మళ్ళీ ఒక 5 రోజులు కాగానే మళ్ళీ ఇంకో సాలరీ కోసం మేము వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మేము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని కలిసి ఉన్నప్పుడు అందరము ఒకేసారి మేము ఎన్నిక కాబడినప్పటికీ మేము సెలక్షన్ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి ప్రతిఫలము ఆ రాష్ట్రం సంబంధించి మాకు ఎలాంటి ప్రతిఫలం తగ్గట్లేదు. మాకేమో తక్కువ వేతనాలు, మాతో పాటు అందరు రిక్రూటర్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కువ వేతనాలు ఉన్నాయి. ఈ కోసం మేము తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం మేము ఇప్పటికీ ఎంతో తీవ్ర అనుభూతి చేస్తున్నాము. మాకు అప్పుడు సీఎం కేసీఆర్ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే మేము చేసినటువంటి సమ్మెను విరమించాము. మళ్ళీ అదే రోజు మేము చేస్తున్నటువంటి సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా దగ్గరికి వచ్చేసి మాకు న్యాయం చేస్తాము, మీ సమస్యలను 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేశారు. కానీ మాకు ఇప్పటివరకు 100 రోజులు గడిచాయి, అనేక 8 నెలలు సంవత్సరం గడిచింది కానీ మాకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి మేము గోస జారలేక మేము భరించలేక ఇప్పుడు ఈ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. మాకు ఇకనైనా వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం దక్కనేలా మేము సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ విధంగా మనవి చేసుకుంటున్నాము. ఆవాజ్ దో సమాన పనికి
సమాన వేతనం